అరే గట్లెట్లా పెంచుతారండి? గవేమన్నా మాకు పుక్కట్లు వస్తున్నాయా? రూపాయికి రూపాయే ఆసరా. గా పైకం తోటి 2-3 గిలాసులు వస్తాయి, ఓ నీళ్ళ ప్యాకెట్ వస్తుంది. బుడ్డ చుడువ పొట్లమో గుడాలో పల్లీలో రావా? గింత అన్యాలం ఉంటుందా? మాకు సంఘం లేదని మా తరపున ఎవ్వరు కొట్లాడారనే కదా మీ ఇష్టం వచ్చినట్టు మా కడుపు మీద కొడతాన్రు అని ఉత్తమ కస్టమర్లు మస్తు ఫీల్ అవుతుర్రటబ్బా. పండుగ పూట పెగ్గుజ్జరంతా పిరమైందుల్లో మందు రేట్లు పెరిగినాయి మరి. ఓ ఓ మనతాన కాదు, ఆంధ్రాల కోటర్ అయినా ఆఫ్ అయినా పుల్ అయినా సీసా మీద 10 రూపాయలు పెంచింది గవర్నమెంట్. పేదోళ్ళకి పెగ్గు దూరం చేయొద్దని 99 రూపాయలకు తెచ్చిన కోటర్ రేటు అట్లనే ఉంటది, తత్తిమై పెరిగినాయి. బీరుబాబులం కూడా మంచిగానే కనిపెట్టుకున్నాడు బాబు. సీసా మీద పాత రేట్ల ఏకాన కూడా పెంచాలి. చలికాలం విడిచిపెట్టి ఎండాకాలంలో అరుచుకుంటాడేమో మరి. కొత్త సర్కార్ వచ్చినాక పవేటోళ్లే షాపులు నడుపుకుంటానికి పర్మిషన్ ఇచ్చిండు. పబ్లిక్ బగ్గా కాయి చేసే బ్రాండ్లు మరలా తెచ్చిండు. అట్లనే డిపోలకెళ్లి సప్లై చేసే మందు వైన్స్లకు ఒక రేటు, బాల్రకు ఇంకో రేటు తీసుకుంటారు. ఈ కంచెలి బాల్ర మీద స్పెషల్ ట్యాక్స్ తీసేసి వైన్స్లకు ఇచ్చిన రేట్లకే అమ్మాలని డిసైడ్ చేసిండ్రు. ఊళ్ళకి 5 కిలోమీటర్ల అవతల ఉన్న 3 స్టార్ 5 స్టార్ హోటళ్లలో మైక్రో బ్రూవరీలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిండ్రు. అంటే ఆడనే బీర్ తయారైతుంది, కస్టమర్లకు సప్లై చేస్తారు. కానీ ఎలక్షన్ల ముంగట ఏం చెప్పిండో యాదుందా? పొద్దుందాకా కష్టం చేసి పొద్దుముఖంగా ఇంత తాగుదామంటే గీతీల రేట్లు పెట్టి పేదోళ్ళకు మందు దూరం చేస్తారా అని వైసీపీ సర్కారును నిలదీసి ఇప్పుడు పవర్లకు రాగానే సార్ కూడా గదే పని చేస్తున్నాడు. అంటే అందాల అమరావతి నగరం కట్టాలన్నా సర్కార్ పథకాలు పెట్టాలన్నా మందే మార్గం అని తెలుసుకున్నట్టున్నాడు పో.